దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత. అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడం, దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యాన్ని మించి నమోదవడం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లోనూ కనిపించింది. సోమవారం ప్రారంభంలో నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు చివరకు ఐటీ షేర్ల కొనుగోళ్లతో స్వల్ప లాభాలలో ముగిశాయి. మరోవైపు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే మరింత బలహీనపడగా రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించే సంకేతాలు నేపథ్యంలో డిఫెన్స్ షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి మార్కెట్ దిశ ఎలా ఉండొచ్చు? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి బలహీనత పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు కొత్త అవకాశాలను తెరుస్తాయా అనే అంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నరసింగరావు గారు. ఎస్ సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. సార్, పశ్చిమాసియాలో ఉద్రిక్త చమురు ధరలు పెరుగుదల నేపథ్యంలో నేటి స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఒకటి మళ్ళీ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ నిన్న మళ్ళీ కొత్తగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మేము కూడా కాపలా కాస్తాము. సో దానికోసం ఏంటంటే 20% ఆఫ్ ది హెయిర్ కట్ ఏదైతే ఉందో అది మేము తీసుకుంటామని చెప్పేసి అనేటువంటి చెప్పడంతో అది ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిన్న కూడా మనం ఏంటంటే అటువంటి సిమిలర్ టైప్ ఆఫ్ అంటే వీకెండ్లో శని ఆదివారాలు చూసుకుంటే కనుక సిమిలర్ టైప్ ఆఫ్ అటాక్స్ అనేటువంటివి జరగడం జరిగింది. నిన్న మార్కెట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్మార్ట్ రికవరీ అనేటువంటిది చూడడం జరిగింది. అంటే అసలు మార్కెట్లో ఎటువంటి అనిశ్చితి లేదు, ఎటువంటి పరిణామాలు జరగలేదు అన్నట్టుగా ఫ్లాట్ టైప్ ఆఫ్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా సిమిలర్ టైప్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నది. సో ఫాలో ఆన్ బయింగ్ వస్తే కనుక మార్కెట్లు పడకపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫాలో ఆన్ సెల్లింగ్ వస్తే కనుక మార్కెట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డౌన్ ద లైన్ అంటే మనం నిఫ్టీ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 23,700 23,800 మధ్యలో చాలా క్రూషియల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే గత 2 నెలల్లో మనం చూసుకుంటే కనుక 23,700 నుంచి 23,800 మధ్యలో ఆ సపోర్ట్ లెవెల్స్ అనేటువంటి క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. రైట్ సార్. సార్, ప్రారంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్ చివరకు లాభాలు మిగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఒకటి ఏంటంటే మనం మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ కొరియన్ మార్కెట్స్ తప్పించి మిగతావన్నీ కూడా కొంచెం ఫ్లాట్ లైన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ బయింగ్ అనేటువంటిది అంటే నిన్న క్యాష్ సెగ్మెంట్లో బయింగ్ చూసుకుంటే కనుక డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే దేశీయ మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత కొనుగోళ్ళు అనేటువంటి చూడడం జరిగింది. కాబట్టి సో దానివల్ల మార్కెట్స్లో కొంతవరకు పాజిటివ్ ర్యాలీ అనేటువంటిది రావడం. అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఎఫ్ఐఐస్ షార్ట్స్ని కొంతవరకు అన్వైండ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ ద స్టాక్ డెరివేటివ్స్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇండెక్స్ డెరివేటివ్స్లో కూడా కొంతవరకు షార్ట్స్ కవరింగ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే లోవర్ లెవెల్లో క్రూషియల్ సపోర్ట్ లెవెల్ నుంచి నిన్న ఆల్మోస్ట్ పాజిటివ్లోకి రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, రీటైల్ ద్రవ్యోల్బణం మళ్ళీ 4% దాటడం ఆర్బీఐ ద్రవ్య విధానంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒకటి, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం గత వారం రోజుల నుంచి. ఏంటంటే నేను వచ్చిన ప్రతిసారి కూడా చెప్తుంది ఏంటి అంటే కనుక ఎల్నినో ప్రభావం వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు పశ్చిమాసియా అనిశ్చితి ప్రకారం కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో దాని పరంగా ద్రవ్యోల్బణం కీలకంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే పప్పు ఉప్పు తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా పెరిగేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతున్నది. కాబట్టి సో దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం క్లియర్గా ఉంది మనకి. రెండోది, ఇప్పుడు ఆర్బీఐ తాలూకా ద్రవ్య పరపతి విధానం ప్రకారంగా మనం వచ్చేటప్పుడైతే కనుక వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఇంకొక మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళకు కూడా ఛాలెంజ్ ఏంటి అంటే కనుక యూఎస్ తాలూకా డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో, యూఎస్ తాలూకా బాండ్ ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ పెరుగుదల అనేటువంటిది మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. కాబట్టి ఆర్బీఐ వాళ్ళ మీద కూడా ఏంటంటే వడ్డీ రేట్లు పెంచాల్సినటువంటి స్ట్రెస్ అనేటువంటిది రాబోయేటువంటి మీటింగ్స్లో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇట్ ఈస్ అ డైసీ సిచ్యువేషన్ ఫర్ ఆర్బీఐ ఆల్సో. అంటే అట్ ద సేమ్ టైం గ్రోత్ని మానిటర్ చేసుకుంటూ, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసుకుంటూ, బాండ్ డీల్స్ని స్టేబుల్గా ఉంచడం. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే కనుక ఇప్పుడు డాలర్ రూపీ తాలూకా డిప్రిసియేషన్ మళ్ళీ 97, 98 లెవెల్స్కి వెళ్తే కనుక సో దట్ విల్ బి వన్ మోర్ పెయిన్ పాయింట్ ఫర్ ఆర్బీఐ టు కంట్రోల్. సో ఇన్ని రకాల సిచ్యువేషన్స్లో ఆర్బీఐ ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటుంది అనేటువంటిది చాలా క్రూషియల్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ మీటింగ్ లో అయితే కనుక వాళ్ళు మేజర్ గా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండేటువంటి అవకాశం మనకి క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎస్ సార్, రూపాయి విలువ 95.68కు పడిపోవడం దిగుమతులు, ఐటీ, ఎగుమతి రంగాలపై ఎలా ప్రభావం చూపుతుంది? ఒకటి ఐటీకి మనకు ఆల్రెడీ హెడ్ విండ్స్ అనేటువంటి చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాము. ఏఐ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ స్టఫ్ ఏదైతే ఉందో, సో దాని రిలేటెడ్ వల్ల ఆల్రెడీ ఈ స్టాక్స్ అనేటువంటిది 40 to 50% క్లియర్ కట్ గా నష్టపోవడం చూసాం మనం. అంటే కొన్ని స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ 70% వరకు కూడా క్రాష్ అవడం చూసాం లాస్ట్ 1 year టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక. బట్ ఆబ్వియస్లీ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకునేటప్పుడైతే ఇది కొంతవరకు పాజిటివ్ గా ఉండేటువంటి అవకాశమే ఉంది. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఛాలెంజ్ మనకి ఏమొస్తుంది అంటే ఓవరాల్ బ్రాడర్ ఇండస్ట్రీ తాలూకా ట్రెండ్స్ చూసుకునేటప్పుడైతే ఏఐ రిలేటెడ్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండస్ట్రీ గ్రోత్ అనేటువంటిది క్లియర్ కట్ గా చూస్తున్నాము. బట్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కి అయితే కనుక వాటి అడాప్టబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఇప్పటికే వచ్చినటువంటి టీసీఎస్ తాలూకా రిజల్ట్స్ కావచ్చు, లేదంటే హెచ్సిఎల్ టెక్ తాలూకా రిజల్ట్స్ లో కూడా ఆ నెంబర్స్ అనేటువంటివి క్లియర్ కట్ గా డెమోన్స్ట్రేట్ అవుతున్నాయి. అండ్ టీసీఎస్ తాలూకా వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ ఏంటి అంటే కనుక కొంతవరకు రీజిక్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నది కాబట్టి సో ఏఐ రిలేటెడ్ స్టఫ్ ని ఆబ్వియస్లీ డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి కాబట్టి సో రాబోయే రోజుల్లో కొంతవరకు పాజిటివిటీ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశంపై వస్తున్న వార్తలు దీర్ఘకాలంలో డిఫెన్స్ రంగానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయంటారు? ఒకటి ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ కొలాబరేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉండాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనం చూసుకుంటే కనుక పశ్చిమ ఆసియా అనిశ్చితి కావచ్చు, లేదంటే రష్యా ఉక్రెయిన్ లాంటి సిచ్యువేషన్లు కావచ్చు, సో మన తాలూకా వార్ఫేర్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు సో లేటెస్ట్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేయాలి అండ్ ఫారెన్ కొలాబరేషన్స్ అనేటువంటి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే గుత్తాధిపత్యం కింద ఇస్తే కనుక అది ప్రమాదకరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సో ఎక్కడ ఎవరికి మోనోపలి లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడైతే కనుక చాలా ప్రమాదకరం కాదు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ అనేటువంటివి అన్ని కూడా డిఫెన్స్ రంగంలోకి రావడం జరుగుతున్నాయి. వాళ్ళ తాలూకా టెక్నాలజికల్ కొలాబరేషన్స్ వల్ల అత్యాధునికమైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్ అనేటువంటి మన వాళ్ళు తయారు చేయగలుగుతున్నారంటే కనుక అది గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం డిఫెన్స్ రంగానికే కాకుండా ఒకవేళ స్పేస్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసుకున్నప్పుడు కూడా సో దట్ విల్ బి గివింగ్ అ గ్రేట్ ఫ్రూట్స్ ఇన్ ది లాంగ్ రన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే కొత్త కంపెనీలకు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందా? సో ఆర్డర్ బుక్ పరంగా అయితే కనుక ప్రస్తుతానికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతవరకు మేజర్ పై తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్డర్ బుక్ ఏదైతే క్లియర్ కట్ గా మనకు వస్తున్నదో సో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ఆర్డర్ బుక్ ఇస్ గోయింగ్ ఫర్ ది గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్. ఓన్లీ 30% ఆఫ్ ది ఆర్డర్ బుక్ ఏదైతే వస్తున్నదో అది ప్రైవేట్ ప్లేయర్స్కి వస్తున్నది. కాబట్టి అండ్ ఈ వస్తున్న దాంట్లో కూడా ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చాలా క్లియర్ కట్ గా చూస్తున్నాం మనం. రైట్ సార్, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఏ రంగాలపై దృష్టి పెట్టాలంటారు? ఏ రంగాల్ని ఎంచుకోవాలంటారు? సో ఒకటి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నట్టుగా లార్జ్ క్యాప్ లో అయితే కనుక క్లియర్ కట్ సెల్లింగ్ అనేటువంటిది ఎమర్జ్ అవుతున్నది. అండ్ దట్ టు స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ గా పిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లార్జ్ క్యాప్ లో ఎఫ్ఐఎస్ తాలూకా హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ హోల్డింగ్స్ లో వాళ్ళు ఏంటంటే గత సంవత్సరంన్నర నుంచి వాళ్ళు అమ్మకాల్లో ఉన్నారు. సో ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఏవైతే ఉన్నాయో అమ్మకాలు ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో రిటైలర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా సెక్టర్ స్పెసిఫిక్ గా చూసుకుంటూ స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడం అనేటువంటిది మంచిది. అండ్ రెండో పరిణామం ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 15-20% కరెక్షన్ ఆల్ టైమ్ హైస్ నుంచి మనం చూసుకున్నా కూడా, బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే కనుక ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అంటే ఇన్ఫాక్ట్ ఆశ్చర్యకరంగా చూసుకుంటే కనుక నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్న ఆల్ టైమ్ హైస్ అనేటువంటిది టచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే స్టాక్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. కాబట్టి ఒక ప్రొఫెషనల్ తాలూకా హెల్ప్ తీసుకుంటూ వాళ్ళ తాలూకా స్టాక్ పికింగ్ కావచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో సో అది చేసుకుంటే లాభాలు అంటే తక్కువ నష్టభయంతో ఎక్కువ లాభాలు సంపాదించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సార్ చెప్పండి, ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరిగితే బ్యాంక్ వడ్డీ రేటు పెంచే అవకాశం ఉంది కదా, మరి ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?
సో ఆల్రెడీ ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడానికి అయితే కనుక చూస్తున్నాయి. అండ్ డిసెంబర్ లోపు ఎంతవరకు పెంచుతాయి ఏంటి అనేటువంటిది ఏంటంటే రాబోయేటువంటి ఆర్బీఐ క్రూషియల్ మీటింగ్స్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకి. సో ప్రస్తుతానికి అయితే కొన్ని బ్యాంకులు ఆటోమేటిక్గా పెంచేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇప్పటికే క్రెడిట్ గ్రోత్ కొంతవరకు తక్కువ ఉన్నటువంటి స్టేజ్లో అట్ ద సేమ్ టైం పబ్లిక్ కన్జంప్షన్ అండ్ ప్రైవేట్ కన్జంప్షన్ అనేటువంటిది సో కొంతవరకు తగ్గినటువంటి టైంలో సేవింగ్ పొటెన్షియాలిటీ అనేటువంటిది ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది కాబట్టి ఇవి అన్ని పారామీటర్స్ చూసుకుంటే కనుక కొంతవరకు వడ్డీ రేట్లు ప్రభావితం చేసేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు డల్గా ఉండేటువంటి అవకాశం మనకి రాబోయే 2 quarters వరకు అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, లేదంటే ఎన్బిఎఫ్సిల పరంగా చూసుకునేటప్పుడు అయితే కొన్ని స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాటిని మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక ఇప్పుడు ఈ ఉన్నటువంటి షార్ట్ టర్మ్ కరెక్షన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి మంచి స్టాకుల్లో డబ్బులు పెట్టుకోవడానికి ఉంటే కనుక ఆబ్వియస్లీ మంచి లాభాలు సంపాదించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్ సార్, విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లు అమ్మితే కనుక మన భారత మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఒకటి, మనం ఇక్కడ సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ అనేటువంటి క్లియర్ కట్ గా చూస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఎస్ కొంతవరకు సెల్ చేస్తున్నా కూడా కొన్ని స్టాక్స్ లో వాళ్ళు పాజిటివ్ గా ఉండడం అనేటువంటిది జరుగుతున్నది. కొన్ని స్టాక్స్ లో వాళ్ళు క్లియర్ కట్ గా సెల్లింగ్ అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి సో ఆబ్వియస్లీ నిఫ్టీ తాలూకా లెవెల్స్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అంటే లార్జ్ క్యాప్ తాలూకా లార్జ్ క్యాప్ లోనే వాళ్ళ తాలూకా మేజర్ షేర్ హోల్డింగ్స్ ఉండడం, వాటిని అమ్ముతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మిడ్ క్యాప్స్ లో వాళ్ళకి పెద్దగా వాటాలు అనేటువంటివి లేవు కాబట్టి అవి ఆల్రెడీ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. బట్ ఇప్పుడు మనం లార్జ్ క్యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో సో క్లియర్ కట్ గా ప్రాఫిట్ బుకింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే కనుక 23,700 23,800 లెవెల్స్ ఏవైతే చెప్పానో సో దాంట్లో బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ చూసుకునేటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ప్రస్తుతానికి క్లియర్ కట్ ప్రెషర్ అయితే కనుక ఐటీ స్టాక్స్ లో మనం చూస్తున్నాము. అండ్ దట్ టు స్టాక్ స్పెసిఫిక్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని బ్యాంకింగ్ రంగ షేర్లలో కూడా కొంతవరకు ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేటువంటిది క్లియర్ కట్ గా చూస్తున్నాము. అండ్ ఆటో స్టాక్స్ లో కూడా కొంతవరకు ఈ ప్రెషర్ అనేటువంటిది చూస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ కూడా వడ్డీ రేట్లు ప్రభావితం అయ్యి రాబోయేటువంటి రోజుల్లో కన్జంప్షన్ డిమాండ్ కొంతవరకు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీటిలో లాభాల స్వీకరణ అనేటువంటిది క్లియర్ కట్ గా చూస్తున్నాము. సో ఆ మాత్రం ఇప్పుడున్నటువంటి డొమెస్టిక్ సిచ్యువేషన్ కొంచెం వర్స్ అయినా కూడా మార్కెట్లో ఇంకాస్త ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉండేటువంటిది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. రైట్ సార్, అలాగే ముడిచరుము ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? సో ముడి చమురులతో ఒకటే కాకుండా మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా యుఎస్ డాలర్ రూపీ తాలూకా పేరు తాలూకా ఇంపాక్ట్ ఏదైతే ఉందో సో అది కూడా చాలా క్రూషియల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మనకి. సో ఈ రెండింటి వల్ల ఇంపాక్ట్ ఆల్రెడీ ఇప్పటికీ మీరు చూస్తే కనుక 4.83 అనేటువంటిది ఏదైతే మీరు ఇన్ఫ్లేషన్ కోసం చెప్పడం జరిగిందో సో దీనివల్ల కూడా ఇంపాక్ట్ సో రాబోయే రోజుల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎల్నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో సో ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది కూడా చాలా క్లియర్ కట్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద పడేటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సార్, ప్రస్తుత పరిస్థితిలో ఐటీ ఫార్మా రంగాల్లో సురక్షిత పెట్టుబడులుగా ఉండగలవా? సో ఐటీ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి సిగ్నిఫికెంట్ గా కరెక్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 50% ఫ్రమ్ హైస్ అనేటువంటి కరెక్ట్ అవ్వడం చూసాం కాబట్టి సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేటువంటిది కొంతవరకు ఐటీ స్టాక్స్ లో ఉంటుంది. బట్ లాంగ్ రన్ బిజినెస్ గ్రోత్ కోసం మనం చూసుకునేటప్పుడైతే కనుక ఒకేసారి గంపగుత్తగా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో రాబోయేటువంటి 2-3 నెలల్లో లేదా అట్లీస్ట్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు స్లోగా స్టాగర్డ్ మేనర్ లో ఎస్ఐపి పద్ధతుల్లో డబ్బులు పెట్టుకుంటే కనుక కొంతవరకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేటువంటిది ఉంటుంది. అండ్ రెండోది ఫార్మాకి వచ్చేటప్పుడు అయితే కనుక అగైన్ ఇట్ ఈస్ స్టాక్ స్పెసిఫిక్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా లాగార్డ్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏంటంటే లీడర్స్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి సో కేర్ఫుల్ స్టాక్ పికింగ్ అనేటువంటిది చేసుకుంటే ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేటువంటిది మనకి క్లియర్ కట్గా క్యాపిటల్లో పెద్దగా ఈరోడ్ కాకుండా ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక రంగం కూడా జనరల్గా డిఫెన్సివ్గా చెప్పేటువంటిది ఏంటి అంటే కనుక ఎఫ్ఎంసీజీ ఒకటి. సో ఎఫ్ఎంసీజీలో కూడా ఈ టైప్ ఆఫ్ బాటమ్ ఫిషింగ్ అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా కొంతవరకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం కాబట్టి సో ఎందుకంటే అవి కూడా ఆల్మోస్ట్ ఒక 20-30% అనేటువంటిది ఆ స్టాక్స్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టుగా ఐటీ, ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీలో బాటమ్ ఫిషింగ్ అనేటువంటిది రాబోయేటువంటి 2-3 నెలల పాటు చేసుకుంటే మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్, బంగారం ధర పెరుగుదల స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందంటారా?
సో బంగారం కూడా ఏంటంటే క్రూషియల్ గా ఇక్కడ మనం చూసుకుంటే 1,35,000 నుంచి 1,45,000 మధ్యలోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఎందుకంటే ఇంత అనిశ్చితి ఉన్నా కూడా అది పెద్దగా పెరగకపోవడం, దానికి ఏంటంటే కారణం ఆల్రెడీ యూఎస్ లో బాండ్ డీల్స్ కొంతవరకు పెరుగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ అనేటువంటిది సిగ్నిఫికెంట్ గా 100 పైన ట్రేడ్ అవుతున్నది కాబట్టి సో అది బంగారం ధరలు పెరిగేటువంటి విధంగా సపోర్ట్ అయితే చేయవు ఈ రెండు కూడా. అంటే ఒకటి యూఎస్ తాలూకా బాండ్ డీల్స్ ఒకటి, రెండోది ఏంటంటే డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా బంగారానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి సో బంగారం ధరలు పెద్దగా పెరగకపోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ లెవెల్స్ అయితే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా 1,35,000 లెవెల్స్ అనేటువంటి కొంతవరకు సపోర్ట్ కింద చూసుకోవచ్చు మనం. సో ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవాలి అంటే కనుక 1,30,000 స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. సార్, రూపాయి మరింత బలహీనపడితే ఆర్బీఐ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకటి ఆర్బీఐకి వచ్చేటప్పుడు అయితే కనుక చాలా క్రూషియల్ స్టేజ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు స్టేటస్ కో మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామంలో ఎల్నినో ఎఫెక్ట్ తో పాటు మనం మాట్లాడుకుంటున్నటువంటి యుఎస్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో క్రూషియల్ గా 100 లెవెల్స్ పైన కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతూ ఉంటూ అట్ ద సేమ్ టైం ఈ పశ్చిమాసియా అనిశ్చితి అనేటువంటిది కొనసాగితే కనుక యుఎస్ బాండ్ డీల్స్ మళ్ళీ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్లీ అప్పుడు రూపీ సిగ్నిఫికెంట్ గా 97-98కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇట్ విల్ బి ఎ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ఆర్బీఐ. ఇట్ కెనాట్ బి అన్ ఈజీ వన్. సో ఆ టఫ్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ప్రస్తుతానికి ఉన్నటువంటి స్టేటస్ కోని మెయింటైన్ చేసుకుంటూ రాబోయేటువంటి తర్వాత రెండు మానిటరీ పాలసీస్ని ఎట్లాగా డిఫైన్ చేస్తారు అనేటువంటిది గైడెన్స్ ఏదైతే ఇస్తారో ఆ గైడెన్స్ చాలా క్రూషియల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ మనం ఏంటంటే రూపీ 98కి వెళ్తూ అట్ ద సేమ్ టైం డాలర్ ఇండెక్స్ 103, 104 లెవెల్స్లో ఉంటూ యూఎస్ బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 5% దాకా వెళ్తే కనుక ఆబ్వియస్లీ ఆర్బీఐకి రేట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి చాలా క్రూషియల్ గా కనబడుతుంది అప్పుడు. ఎందుకంటే ఆర్బీఐ కూడా ఎక్కువ రోజులు ఆపలేదు అప్పుడు. రైట్ సార్, మార్కెట్ పతనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కొనుగోలు అవకాశంగా చూడొచ్చు అంటారా? ఒకటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళైతే కనుక మార్కెట్లో కంటిన్యూస్ గా స్టే అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వాళ్ళు ప్రొఫెషనలీ మేనేజ్డ్ మనీ కింద ఉంటుంది కాబట్టి సో మ్యూచువల్ ఫండ్స్ ని ఎస్ఐపిస్ ద్వారా ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో సో వాళ్ళ జర్నీ అనేటువంటిది కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళు కేర్ఫుల్ గా స్టాక్ పికింగ్ అనేటువంటిది చేసుకోవడం ఎప్పటికప్పుడు. అంటే ఈ క్వార్టర్లీ ఈ త్రైమాసిక రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ స్టాక్స్ లో ఇంకా పెట్టుబడులు కొనసాగించాలా లేదా, లేదంటే తగ్గించాలా, లేదంటే పూర్తిగా అమ్మేసి వేరే దానికి మారిపోవాలా అనేటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండగలగాలి. సో ఒక ప్రొఫెషనల్ రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా హెల్ప్ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా హెల్ప్ కావచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో మేనేజర్ తాలూకా హెల్ప్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ వీళ్ళు మంచి లాభాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గత సంవత్సరం నుంచి లార్జ్ క్యాప్ లో అంటే మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ అనేటువంటి పెద్దగా రాలేదు కాబట్టి నిరాశకు లోనయ్యేటువంటి అవకాశం, చిన్న మదుపరిలో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి డబ్బులు సేవ్ చేస్తున్నాను, నాకు అసలు రాబడి రాలేదు అనేటువంటి నిరాశకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు అంటే రాబోయేటువంటి 5 ఏళ్ల కోసం 10 ఏళ్ల కోసం మనం పెట్టుబడి పెడతాం కాబట్టి గడిచిపోయినటువంటి 2 సంవత్సరాల తాలూకా లాభాలు ఏమీ రాలేదు అనేటువంటి నిరాశకు లోను కాకుండా సో ఈ స్టే ఇన్ ద కోర్స్ అంటే ఆ డిసిప్లిన్ కంటిన్యూ చేసుకుంటూ ప్రతి నెల ఎస్ఐపిని కంటిన్యూ చేసుకుంటే కనుక దే విల్ సీ మోర్ మనీ ఇన్ ద లాంగ్ రన్. రైట్ సార్, యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది సార్? ఒకటి ఏంటంటే సప్లై చైన్ కన్సర్న్స్ అనేటువంటి చాలా క్లియర్ కట్ గా మనకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటికే మనం చూస్తున్నాము సో ఫ్యూయల్ తాలూకా ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూయల్ ప్రైజెస్ అన్ని కూడా మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర పెరుగుతున్నాయి కాబట్టి సో డొమెస్టిక్ కన్సంప్షన్ అనేటువంటిది చాలా డేంజర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సేవింగ్స్ అనేటువంటివి కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య తరగతి ప్రజలందరూ కూడా వాళ్ళ తాలూకా సేవింగ్ పొటెన్షియాలిటీ చాలా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో సో ఆబ్వియస్లీ డౌన్ ద లైన్ ఇన్ఫ్లేషన్ మీద కావచ్చు, పబ్లిక్ స్పెండింగ్ మీద, ప్రైవేట్ స్పెండింగ్ మీద చాలా క్రూషియల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయేటువంటి 2-3 క్వార్టర్స్ కోసం ఈ ఇంపాక్ట్ డల్ పీరియడ్ అనేటువంటిది మనం చూస్తున్నాము. అండ్ ఇన్ఫాక్ట్ కంపెనీస్ తాలూకా త్రైమాసిక రిజల్ట్స్ అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ లో కూడా ఈ డల్నెస్ అనేటువంటిది క్లియర్ కట్ గా చూస్తున్నాం మనం. రైట్ సార్, ప్రస్తుత పరిస్థితిలో చిన్న ఇన్వెస్టర్లు ఏ వ్యూహాన్ని అనుసరించాలంటారు?
ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే మంచిది. అండ్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో సో ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. వీలైతే కనుక మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఒక 10% 15% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ వస్తే కనుక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీ కింద చెప్పుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం అసెట్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో సో ప్రాపర్ అసెట్ అలొకేషన్ అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్ ని అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఆ స్ట్రాటజీ ఏదైనా మార్చాల్సి వస్తే కనుక వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడం మంచిది అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, నరసింహారావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్.